ఈ విశ్వం గురించి మనకు తెలిసింది చాలా కొంచెమే. బేహద్ జ్ఞానం ప్రకారం అసలు కథే వేరు. చూద్దాం. అందరికీ వచ్చే ఓ కామన్ ప్రశ్న, మన బ్రహ్మాండం అంటే మన యూనివర్స్ అసలు ఎంత పెద్దది? దీనికి సమాధానం వింటే నిజంగా ఆశ్చర్యపోతారు. ఒక బ్రహ్మాండమంటే కేవలం మన సోలార్ సిస్టమ్ మాత్రమే. ఈ సోలార్ సిస్టమ్ మొత్తం తత్వాలు అనే మూలకాలతో తయారైంది. గ్రహాలైనా నక్షత్రాలైనా అన్నీ వాటితోనే. అంతేకాదండోయ్, మన ఈ సోలార్ సిస్టంలోనే ఏకంగా 14 లోకాలున్నాయన్నమాట. మన భూమికి పైన 7 ఉన్నత లోకాలు ఉన్నాయి, స్వర్గలోకం నుండి శివపురి వరకు. ఈ అన్ని లోకాలకు పైన అత్యున్నతమైనది ఒకటుంది, అదే పరంధామం. సరే, పైన 7 లోకాలున్నట్లే భూమి కింద కూడా 7 పాతాళ లోకాలున్నాయి. ఆ పాతాళ లోకాల కింద నమ్మలేరు కాని ఏకంగా 55 కోట్ల నరకాలున్నాయట. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ కింది లోకాలే ఇప్పుడు ఆస్ట్రాయిడ్స్, కామెట్స్ లాగా కనిపిస్తున్నాయట. మరి ఇన్ని గ్రహాలు, లోకాలు ఇంత పర్ఫెక్ట్గా ఎలా తిరుగుతున్నాయి? ఏ శక్తి నడిపిస్తోంది వీటిని? ఒక రాయి దానంతటదే కదలదు కదా. మరి ఈ బ్రహ్మాండమనే ఈ మహానాటకానికి సూత్రధారి ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం మన ఆలోచనా పరిధిని దాటి చూడాలి. అదేమిటంటే, మనం చూస్తున్న ఈ బ్రహ్మాండం ఒక్కటే కాదన్నది అసలు నిజం. నిజానికి ఇలాంటివి 1 కాదు, 2 కాదు, అనంత కోటి బ్రహ్మాండాలున్నాయి. అంటే ప్రతి బ్రహ్మాండానికి ఒక మాస్టరున్నారా? ఇంతకీ ఎవరు వాళ్ళు? ఈ జ్ఞానం ప్రకారం ప్రతి బ్రహ్మాండానికి ఒక మాస్టరున్నారు, ఆయనే ఒక శివుడు. సింపుల్ లాజిక్ కదా. అనంత బ్రహ్మాండాలు అంటే అనంత శివులున్నట్టే. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఈ బ్రహ్మాండాలన్నీ దాదాపు ఒకేలాంటి బ్లూప్రింట్ను ఫాలో అవుతాయి. ప్రతి దాంట్లో భూమిలాంటి గ్రహం, విష్ణుపురి, శివపురి, చివరకు పరంధామం కూడా ఉంటుంది. అలా అనంతమైన భూములు, అనంతమైన జీవులుంటే మరి మన అస్తిత్వం సంగతేంటి? ఆలోచించండి.